ఇవ్వండి మాగాయ పచ్చడికి అనమాట. మాగాయ పచ్చడికి ఇదిగో ఈ రకంగా పెచ్చులు ఇలా తీసేసి చక్కగా నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగేసి పొడిగా ఇగో క్లీన్గా చక్కగా కడిగేసామన్నమాట. ఈ కాయని ఇగోండి చూసారుగా ఈ విధంగా కడిగేసి ఇగో ఇలా పెచ్చులు తీసేసి చూసాక ఈ విధంగా చెక్కాలన్నమాట. ఈ పై తొక్క అంతా చెక్కేసి చక్కగా ముక్కల కింద తరుక్కోవాలి. మాగాయకి మీకు చూపిస్తాను అన్నీ వివరించి. నేను చూసారుగా ఈ విధంగా చెక్కు తీసుకుని చక్కగా ఇలా ఇది చేసుకున్నాను. ఓకే, మీకు అన్నీ వివరించి నేను చూపిస్తాను. ఓకే, అదిగోండి మాగాయ పచ్చడికి చక్కగా ఆ విధంగా తరగాలి. ఇగోండి చూసారా కచ్చాబిచ్చాగా ఈ రకంగా ఇలా తరిగేసుకుంటామే. అయ్యో చక్కగా ఈ విధంగా ఇలా కచ్చాబిచ్చాగా తరిగేసుకుంటామేనండి. ఇవ్వండి నాజుగ్గా ఏమీ తరగక్కర్లేదు. కాయ ఉంది కదండి, ఆ కాయని చక్కగా ఇలా ఇలా చూసారుగా ఈ విధంగా చక్కగా ఇలా తరిగేసుకుంటామే. చక్కగా పసుపు వేసి ఉప్పు వేసి ఊరబెట్టాలి 3 రోజులు. మీకు అన్ని వివరించి నేను చేపిస్తాను కదా. చూసారుగా ఈ విధంగా చక్కగా మీతో మాట్లాడతానే ఇగో కాయ చక్కగా తరిగేసాను. ఇగోండి చూసారుగా ఈ విధంగా తరుక్కుంటామే. నాజుగ్గా ఏమీ ఇది అవ్వక్కర్లేదు. చూసారుగా ఈ విధంగా చక్కగా ఇగో ఓకే అలా కచ్చాబిచ్చాగా కోసుకోవాలి మాగాయ పచ్చడికి. ఓకే, మళ్ళీ మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి మాగాయకి ఇది ఒక గిన్నె నిండా పోసానమాట. ఇదిగోండి ఒకటి పోసాము ఒక గిన్నె. ఈ కొలుసుకొని గిన్నెలు మనం చేసుకోవాలి. గిన్నె పోసాం కదండి, చూసారా ఈ విధంగా కొలుసుకోవాలి. ఈ గిన్నెలు కొలతను బట్టి మనం ఉప్పు వేసుకోవాలన్నమాట. అది ఇవ్వండి 2 ఇక్కడికి 2 గిన్నెలు పోసాం కదండి. 2 ముక్కలు గిన్నెలు పోసాము. ముక్క చూసారా చక్కగా ఈ రకంగా ఈ విధంగా మందంగానే, బాగా పలసగా కాకుండా ఇదిగో ఈ మాత్రం చక్కగా మందంగా ఇలా ఉండాలి. ఓకే, ముక్క ఏం పర్వాలేదు, పలసగా అయినా ఏం పర్వాలేదు. ఇంకోండి 3 ఇక్కడికి 3 గిన్నెలు పోసామండి. ఇవ్వండి ఇక్కడికి 4 గిన్నెలు పోసాము. ఇప్పుడు 4 గిన్నెలు పోసాం కదా. ఇప్పుడు 4 గిన్నెలకిను ఇవ్వండి ఇదిగోండి సగం ఇంకా తీసేసినా పర్వాలేదు. ఎందుకంటే మనకు కావాలంటే ఇచ్చేసుకోవచ్చు. అంటే ఉప్పు కూడా పట్టాలి. పులుపు చిచ్చండి కాయ మట్టికి. మా పాపగారి చెట్టుది, ఇది పాపాల చెట్టుది. అందుకని ఇగోండి సగం ఈ గిన్నెలో సగం పోసామన్నమాట. ఈ విధంగా అయితే ఇప్పుడు ఇదిగోండి స్పూన్ పసుపు అన్నమాట. ఓకే, ఆ విధంగా చక్కగా ఇచ్చేస్తున్నాం కాబట్టి ఇలా చక్కగా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఎలా చక్కగా కలపాలండి.
ఎందుకంటే ఇలా బాగా కింద నుంచి పైకి పైనుంచి కిందకి కలిపి ఇది కూడా ఊట వస్తుందండి. 3 రోజులు ఈ రకంగా ఇలా ఊరబెట్టేయాలన్నమాట. తెలుసండి? మీకు చూసారా, చక్కగా ఊరబెట్టేయాలి. నీరు వచ్చేస్తుంది చూసారా, ముక్క నీరు కింద వచ్చేస్తుంది. కదుపుతూ ఉండాలండి. ఈ 2 రోజులు కూడా మనం కిందకి పైకి అలా కలుపుకుంటూ ఉంటే ముక్క చక్కగా ఇదవుద్ది. కలిసిపోయిందండి, మొత్తం చక్కగా కలిసిపోయింది. చూసారా, చక్కగా కలిసిపోయింది కదండి. ఇక మూత పెట్టేసి 3వ రోజు మీకు చక్కగా చేపిస్తాను. నీరు కూడా ఊరద్దనమాట. చక్కగా ఇది పులుపు స్విచ్చేమో చక్కగా మొక్క కూడా ఊరద్దనమాట. ఓకే, నేను మళ్ళీ మీకు చేపిస్తాను. ఇగోండి మాగాయ ముక్కలు ఊరబెట్టాం కదా మనం, చక్కగా ఈ రకంగా ఇలా ఇది చేస్తాము. ఇప్పుడు ఇగో చూసారా, నీరు అంతా ఊరింది. ఇది దీని లెక్క అనమాట. ఎందుకంటే అన్ని పాళ్ళు చక్కగా సరిపోతే ఇలా నీరు చూసారు కదా, మాకు ఈ నీరు కూడా అవసరం కదా, ఈ మాడు ఊట కూడా అవసరమే మనకి. ఓకే, ఇదిగోండి ఇలా పిండేయండి చక్కగా మీ గుప్పెళ్ళతో, ఇలా పిడికిళ్ళతో చక్కగా మీ బలం ఉన్నంత వరకు చక్కగా పిండేసేసి ఇంకోండి ఆ రకంగా నీరు జారిపోయే వరకు వేయండి. ఆ రకంగా పిండేసుకోవాలి. ఈ విధంగా చక్కగా మెత్తగా పిండేసేసి పైన చక్కగా ఆరబెట్టేసుకోవాలండి. చక్కగా ఊరిపోయినాయి చూసారు కదా, ఈ రకంగా ఊరాలి ముక్క. ఓకే, ఇలా పిడికిళ్ళతో గట్టిగా పిండేయాలి. చూసారా, పిండేసేసి మనం మళ్ళీ ఇగోండి ఇందులో ఇలా వాడేయాలన్నమాట. దీనిలో ఏమన్నా ఉన్నా ఒకవేళ నీరు ఇదైపోద్ది. జల్లి మూకుడు కదా ఇది, జల్లి మూకుట్లో చక్కగా ఇలా ఇచ్చేసుకోవాలి. ఓకే, మళ్ళీ చూపిస్తాను నేను మీకు. ఇదిగోండి మాగాయ పచ్చడి తాలింపు పెడడానికి కావాల్సిన పదార్థాలు మీకు చూపిస్తున్నాను నేను. ఓకే, ఇదిగోండి చూసారా, వెల్లుల్లిపాయ, మెంతులు, ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు, ఎండుమిర్చి. ఓకే, అంత మట్టిగా తాలింపు పెట్టి ఇదిగోండి చూసారా, ఆవపిండి, మెంతిపిండి అనమాట. ఇవి 2 స్పూన్లు చొప్పున వేపేసి చక్కగా మిక్సీ పెట్టేశాను. ఆ పొడి అనమాట ఇది, ఆవపిండి, మెంతిపిండి అనమాట. ఇదిగోండి అందులో కలిపేస్తానికి గుళ్ళు తయారు చేశాను, గుళ్ళు రెడీ పెట్టాను. ఇదిగోండి చూసారా, ఈ ఆయిల్ వాడుతున్నాను అనమాట ఇప్పుడు. ఎందుకంటే వేరుశనగ నూనె ఇది పెట్టింది, లైన్ బ్రాండ్ పెట్టింది పేరండి. మంచి స్మెల్ బాగుంటుంది, కమ్మని వాసన వస్తుంది వేరుశనగ నూనె. ఓకే, దాని మూలంగా పచ్చళ్ళకి ఇదే వాడతాను. చూసారుగా, ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట మాగాయకి. ఇప్పుడు మీకు అన్నీ వివరించి నేను చూపిస్తాను. ఓకే, అదిగోనండి చూసారు కదా, ఇదిగో ఈ ఆయిల్ వేరుశనగ నూనె అనమాట. ఈ ఆయిల్ పోసాను, పోసి పచ్చెనపప్పు వేసాను అనమాట. ఇవ్వండి పచ్చెనపప్పు ఒకటే వేసాను, ఎందుకంటే పప్పులు ముందర వేగాలి కదా, దాని మూలంగా ఇవన్నీ వేసాను అనమాట. ఇదిగోండి చక్కగా వేగుతున్నాయి. పచ్చెనపప్పు వేసాను కాబట్టి ఇప్పుడు వెల్లుల్లిపాయ వేస్తున్నానండి. ఇప్పుడు వెల్లుల్లిపాయ వేసాను చూశారు కదా. ఇది సాయి మినపప్పు అనమాట, మినపప్పు కూడా వేసేసాను.
కలుపుతూ ఉండాలండి. ఈ రకంగా ఇవి చక్కగా ఏగుతున్నాయి కాబట్టి ఇవ్వండి మెంతులు కూడా వేసేస్తున్నాం. ఇవ్వండి ఆవాలు కూడా వేసేస్తున్నాం. అన్నీ వేసాము. లాస్ట్లో ఎండుమిర్చి చేస్తే బాగుంటుందండి. ఇవ్వండి చక్కగా వేగిపోతున్నాయి. ఇదిగో ఇప్పుడు ఇవ్వండి ఇవి కూడా వేసేద్దాం. సరే చక్కగా వేగుతున్నాయి. ఈ రకంగా వేగాలి చక్కగా, ఎందుకంటే దాంట్లో ఇలా ఇదేయాలని. ఎల్లుల్లిపాయలు కూడా చక్కగా వేగినాయి కదా. ఆవాలు ఏంటి ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాను. అయిపోయింది. చూసారా చక్కగా వేగాలన్నమాట మెంతులు ఇవి. ఓకే, ఆ రకంగా తాలింపు పెట్టేశాను అనమాట. చల్లారిన తర్వాత చక్కగా అది కూడా కలిపి మీకు చూపిస్తాను కలిపేటప్పుడు. ఓకే, అదిగోనండి ఇప్పుడు మీకు మాగాయ పచ్చడి గురించి. ఇదిగోండి వాటర్ చక్కగా 3 రోజులు కూడా ఎండలో పెట్టేశాం కదా చక్కగా. ఇవ్వండి సరే చక్కగా ఇలా అయింది. 3 రోజులు కూడా ఎండలో పెట్టేశాం కదా. ఓట్ అనమాట ఇది. అది చూసారు కదండి చక్కగా. ఇదిగో ఓట ఈ రకంగా వచ్చింది మనకి. ఇప్పుడు చక్కగా ఓట ఈ రకంగా వచ్చింది కాబట్టి పసుపు అన్నీ చక్కగా ఇది చేసేసి ఎండలో పెట్టేసాంగా బాగా. ఇది అయిపోయింది. ఓకే, ఈ ఓట ఇందులో పోసాను బేషన్లో. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఇదిగోండి మనం దీంట్లో ఇదిగోండి కారం పోస్తున్నాను. ఇదిగోండి చూసారు కదా, ఒక డబ్బాడి పోసాను కారం. తలగొట్టు ఇదిగోండి ఇంత పోస్తున్నాను. ఓకే, ఎందుకంటే మళ్ళీ కావాలంటే మనం చూసుకొని పోసుకోవచ్చు సుమా. అయితే ఒకటి మర్చిపోయాము. ఇవ్వండి మెంతి పిండి ఆవు పిండి కలిపేస్తున్నాను. ఓకే, ఇవ్వండి గుళ్ళు చూసారా ఈ రకంగా చక్కగా గుళ్ళు ఏపుల్లో కాకుండా మళ్ళీ ఇదన్నమాట. ఓకే, ఇలా కలిపేసాం కదా. చక్కగా ఓటు ఉండాలండి. ఓటు ఉంటేనే మాగా ఈ టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఇది కలిపేసాం కదండి. ఇంకా దీంట్లోకి ఇదిగోండి మాగాయ ముక్కలు. చూసారా ఏ రకంగా ఇలా ఎండాలన్నమాట చక్కగా గలగలలాడుతా. చూసారుగా ఏ రకంగా చక్కగా గట్టిగా ఇలా ఎండితే నిలవ ఎన్నాళ్ళైనా అలా నిలవ చక్కగా అగుద్ది అన్నమాట. చూసింది గలగలలాడుతున్నాయి చూసారా చక్కగా అలా ఉండాలన్నమాట. అంత చక్కగా ఇది అవ్వాలి. అయితే ఇవ్వండి కిందకి పైకి ఈ విధంగా చక్కగా అనాలన్నమాట. అది
ఈ విధంగా చక్కగా అనాలన్నమాట, కిందకి పైకి చేయి పెట్టి కలపాల్సిందండి. ఏ పచ్చడైనా గరిటెలతో అంటే వేస్ట్. ఎందుకంటే వెనకటి పద్ధతిలో చక్కగా ఇలా నొక్కి పెట్టి పిసకాలి, అప్పుడు దీని టేస్టు ఇదవుద్ది. అంతేగాని గరిటెలతో తెడ్డెలతో నాకు అలవాటు ఉండదండి. ఏ పచ్చడైనా ఇగో చేత్తో చూడండి ఎంత సక్రమంగా చక్కగా ఇదవుతుందో. అదిగో ఓకే, ఈ రకంగా చక్కగా కలిపేసాం. ఇప్పుడు మనం తాలింపు పెట్టి చక్కగా చల్లార్చాం కదండి. తాలింపు పెట్టి చల్లార్చింది అది పోసేద్దాము. ఇదిగోండి, ఇందాక తాలింపులు అయ్యి వేసాం కదా. ఈ విధంగా చక్కగా ఇప్పుడు మెంతిపిండి, ఆవపిండి, తాలింపులు అవి ఎంత కమ్మన వాసన వస్తుందండి బాబు. ఎల్లుల్లిపాయలు, కరివేపాకేమో లాస్ట్లో ఆఖరినండి. అంత కొంచెం చల్లారాక బాగా ఇదైతే మాడిపోద్ది. ఎంతో ఇలా 2 రెబ్బలు ఊరికే మన తృప్తికి ఏదో, కరివేపాకుని కూడా తక్కువ చేయకూడదు కానీ ఏదో 2 రెబ్బలు వేసాను. అది మన తృప్తి కోసం అన్నమాట. చక్కగా కలిసింది. గుళ్ళు చూసారా చక్కగా, ఎందుకంటే నరాలకు మంచిది కదండి మనకి, ఆరోగ్యానికి. అందుకే గుళ్ళు కూడా వేసుకుంటే చాలా మంచిది పచ్చళ్ళు. ఓకే, అదండి. నూనె మాగాయి పడద్దండు, తెలిసింది మాగాయి పడద్ది. భలే వాసన వస్తుందండి, సూపర్గా వచ్చేస్తుంది వాసన. పచ్చడి కూడా చాలా చాలా బాగుంది. సరే కదండి, చక్కగా ఈ విధంగా కలిపేసాను. ఇన్ని గిన్నెలకి ఇంతని అరగిన్నెడు ఉప్పు చక్కగా సరిపోయిందండి. ఓకే, నేను మళ్ళీ మీకు చూపిస్తాను. అదిగోండి, ఆ విధంగా చక్కగా చూసారా నూనెది ఎలా తేలిపోయిందో. చక్కగా మాగాయ అంటే ఎప్పుడు నూనెతో ఉండాలండి, అలా చాలా బాగుంటుంది టేస్ట్. ఊరే కొలిదిగా బాగుంటుందండి, తెలుసండి. ఊరే కొలిదిగా మాగాయ ఎంత బాగుంటుంది, పెట్టింది పేరు అనమాట. ఓకే, ఇదిగోండి అన్నం చక్కగా కలిపి, ఇదిగోండి చూసారా ఈ విధంగా కలిపాను. ఎందుకంటే మనం కూడా కొంచెం టేస్ట్ చూడాలి కదా, చూసి. అబ్బా చాలా బాగుందండి, చక్కగా అన్నీ చక్కగా సరిపోయింది. ఉప్పు కూడా నేను ఎక్స్ట్రా ఏం వేయలేదు, చూసారు కదా. ఫస్ట్ వేసిన ఉప్పే, ఎందుకంటే అవి 11 కాయలు అనమాట. 11 కాయలకి ఆ రకంగా ఆ విధంగా చూసారుగా, చక్కగా ఎంతో టేస్ట్గా ఉంది. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ రకంగా చక్కగా పట్టుకోండి పచ్చడి. ఓకే.